నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే ఏదో ఒక పనికి పోదాము అనిపిస్తూ ఉందండి. నెక్స్ట్ ఇయరే ఎందుకు, ఈ ఇయర్ ఎళ్ళుండొచ్చు కదా అని మీకు డౌట్ రానే వచ్చిండు. ఈ ఇయర్ అయితేనండి మా అబ్బాయి 8కెళ్ళి 3:30కి వచ్చేవాడు స్కూల్ నుంచి. మా పాప వచ్చేసి 9కెళ్ళేసి 1కి వచ్చేదనమాట. నేను మధ్యాహ్నం వెళ్ళి ఇంక తీసుకురావాలి. అందుకని చెప్పి టైం అయితే కుదరలేదు. నెక్స్ట్ ఇయర్ మా పాప కూడా ఫస్ట్ స్టాండర్డ్ అనమాట. 8కెళ్ళేసి ఇంకా 3:30కి అలా వస్తుంది. ఏదో నాకు తోసిన పనికి పోదాము అనుకుంటూ ఉన్నాను. ఎన్ని రోజులు ఈ యూట్యూబ్‌ని నమ్ముకొని ఉంటే ఇలాగే టైం అంతా అయిపోతుంది. ఆల్మోస్ట్ 1½ ఇయర్ నుంచి యూట్యూబ్‌లో ఉన్నాను. బట్ నో మోనిటైజేషన్, నో వీడియో వైరల్స్. గార్మెంట్స్ పనికైనా పోదాము అనుకుంటూ ఉన్నాను. కాకపోతే టైము అడ్జస్ట్ అవుతాదో లేదో అర్థం కావట్లేదు. గార్మెంట్స్ టైం వచ్చేసి 8-6 అంట. ఈ మధ్యలో నేను 3:30కే పిల్లల్ని తీసుకురావాలి. మా హస్బెండ్ ఏమో ఏమీ అవసరం లేదు ఇంట్లోనే ఉండు అంటాడండి. కాకపోతే నాకే ఖాళీగా ఉండడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఏదో ఒక పని టైం చూసుకొని సెట్ చేసుకుందాము అనుకుంటూ ఉన్నానన్నమాట. ఏప్రిల్ 5th నుంచి పిల్లలకైతే హాలిడేస్ 2 months గ్యాప్ ఉంటుంది. దాని తర్వాత ఏదో ఒకటి ప్లాన్ చేయాలి. ఆ మధ్యలో కానీ మన వీడియోస్ వైరల్ అయితే ఫుల్గా యూట్యూబ్ పైనే దృష్టి పెడదాము అనుకుంటూ ఉన్నాను. చూడాలి, అదైతే అది, ఇదైతే ఇది.